ఇప్పుడు కొత్తది చెప్తా. ఓకే, ఇప్పుడు కొత్తది చెప్తా. దట్ ఈస్ ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్. రైట్, సైడ్ హెడింగ్ idempotent matrix. Idempotent matrix. Idempotent matrix. If A square is equal to A, if A square is equal to A, then A is called idempotent matrix. Idempotent matrix. Idempotent matrix. ఎప్పుడంటామేనన్నా ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అని స్క్వేర్ చేస్తే మళ్ళీ అదే వచ్చింది అనుకోండి, దెన్ ఏ ఈస్ కాల్డ్ ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్. చిన్న ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ. సపోజ్ both the sides a తో మల్టిప్లై చేద్దాం. a square into a is equal to a into a. That implies a cube is equal to a square. But a square అంటే ఎంతనన్నా a కదా, అంటే that implies a cube is equal to a power 4 is equal to a power 5 is equal to a power n is also equal to a. If a is idempotent matrix, a square is equal to a, and తర్వాత a power raise చేసినా that is equal to a only. That is equal to a only. మెల్లగా రాయండి అన్న. a square is equal to a. దాని తర్వాత ఏం చేసాం, మల్టిప్లై బోత్ సైడ్స్ బై a cube is equal to a square. a square అంటే ఎంత, a. నెక్స్ట్ మళ్ళా a తో మల్టిప్లై చేసాం. a power 4 is equal to a power 5 is equal to a, and so on. Okay. Definition ఎవరైనా అడుగుతారు ఐడెంపోటెంట్ అంటే ఏంటి అంటే ఏం చెప్పాలి? if a square is equal to a, then a is called idempotent. దీని మీద ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు నోట్ అని చెప్పి రాయండి. if AB is equal to A, BA is equal to B. If AB, A into B is equal to A, B into A is equal to B, then both A and B are idempotent matrices. Both A and B are idempotent matrices. ఎలా ప్రూవ్ చేస్తామో చూడండి. మనకేం కావాలన్నా ఏం ప్రూవ్ చేయాలి? a square is equal to a అని ప్రూవ్ చేయాలి, b square is equal to b అని ప్రూవ్ చేయాలి. మనకేమి ఇచ్చాడు? ab is equal to a అట, ba is equal to b అట. ఆ కండిషన్స్ ఇచ్చాడు. మనం ఏం ప్రూవ్ చేయాలి? a square is equal to a అని ప్రూవ్ చేయాలి, b square is equal to b అని ప్రూవ్ చేయాలి. చూడండి అన్న, ఏ క్యాన్సిల్, బి క్యాన్సిల్ అలా చేయకూడదు. ఇవి నెంబర్స్ కాదు, ఇవి మ్యాట్రిసెస్. సార్ ఏ ఉందిగా సార్ క్యాన్సిల్ చేస్తా సార్, బి క్యాన్సిల్ చేస్తా సార్ అనకూడదు. ఓకే, నెక్స్ట్ వస్తాయి, దాని మీద ఇంకా ప్రాపర్టీస్ వస్తాయి. చూడండి, ఫస్ట్ ఏ స్క్వేర్ కనుక్కోవాలి కదా. ఏ స్క్వేర్ ని నేను ఏ ఇంటూ ఏ అని రాస్తున్నాను. రాసుకోవచ్చా ఏ ఇంటూ ఏ అని? నేను ఈ ఫస్ట్ ఏ బదులు నేను ఏం రాస్తున్నాను? ఏబి. ఫస్ట్ ఏ బదులు ఏమని రాశానన్నా? ఏబి ఇంటూ సెకండ్ ఏ. మనం ఇదివరకు ఒకసారి అనుకున్నాం, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈస్
అసోసియేటివ్. ఏ ఇంటూ బిసి ఉంటే దీన్ని ఏబి ఇంటూ సి, ఆర్డర్ సేమ్ ఉండాలి, బ్రాకెట్స్ మార్చుకోవచ్చు. ఓకే, matrix multiplication is not commutative but it is associative. A into BC అన్నా AB into C అన్నా సేమే అనుకున్నాం. సో ఈ AB into A ని నేను A into BA అని రాస్తున్నాను, ఈ రెండింటికి బ్రాకెట్ పెట్టుకున్నాను. ఓకే, బట్ BA అంటే ఎంత? B అంటే B కదేనా, A into B. బట్ ఏబి అంటే ఎంతనన్నా? ఏ అంటే ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏమైంది నాన్న? ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ. therefore ఏ ఈస్ ఐడెంపోటెంట్. చూడండి జాగ్రత్తగా, మనకి ఏమి ఇచ్చాడు? ఏబి ఇస్ ఈక్వల్ టు ఏ, బిఏ ఇస్ ఈక్వల్ టు బి అని ఇచ్చి మనకి ఏం ప్రూవ్ చేయమంటున్నాడు? ఏ అండ్ బి ఆర్ ఐడెంపోటెంట్. అంటే ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ అని, బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు బి అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకే, ఫస్ట్ మనం ఏం చేసాం? ఏ స్క్వేర్ కన్సిడర్ చేసాం. ఏ స్క్వేర్ ఏమని రాయొచ్చు? ఏ ఇంటూ ఏ. ఈ ఫస్ట్ ఏ బదులు నేను ఏబి అని రాస్తున్నాను. ఫస్ట్ ఏ బదులు ఏబి అని రాస్తున్నాను. ఇప్పుడు ఏబి ఇంటూ ఏ కదా, ఏబి ఇంటూ ఏ కదా. ఓకే, దాన్ని మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అసోసియేటివ్ కదా, ఫ్రమ్ అసోసియేటివ్ ప్రాపర్టీ ఏబి ఇంటూ ఏని ఏ ఇంటూ బిఏ అని రాసుకున్నాను. బిఏ, బట్ వాట్ ఈస్ బిఏ అంటే? బి. బిఏ అంటే బి. ఏ ఇంటూ బి, దట్ ఈస్ ఏబి. ఏబి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఏ. A square is equal to A. Therefore, A is idempotent matrix. Similarly, B square. చూడండి, B into B అని రాస్తున్నాను. ఓకే, ఫస్ట్ B బదులు ఏమని రాయొచ్చు కన్నా? BA అని రాయొచ్చా? ఫస్ట్ B బదులు BA into B, BA into B, దీన్ని B into మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అసోసియేటివ్ కదా, ఏబి అని రాసుకోవచ్చు. బి ఇంటూ ఏబి అంటే ఏ అని రాసుకోవచ్చు. ఇప్పుడు బిఏ అయింది. బిఏ ఇస్ ఈక్వల్ టు హౌ మచ్? బి. బిఏ ఇస్ ఈక్వల్ టు బి. బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు బి అయింది కదా. బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు బి అయింది కదా. therefore బి ఈజ్ ఆల్సో ఐడెంపోటెంట్. మెల్లగా చూసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ ఏబి ఇస్ ఈక్వల్ టు ఏ, బిఏ ఇస్ ఈక్వల్ టు బి, దెన్ ఫైండ్ ఫస్ట్ బిట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. సెకండ్ బిట్ a plus b whole cube. Third bit a plus b whole power 4. Fourth bit a plus b whole power n. ఓకే, మెల్లగా చూడాలి. చూడండి ఇక్కడ ఏమన్నాడో చూడండి. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ, బిఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఎప్పుడైనా కనపడగానే ఇమ్మీడియట్ గా ఏ ఈస్ ఐడెంపోటెంట్, బి ఈస్ ఐడెంపోటెంట్ అని ఇమ్మీడియట్ గా. therefore ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు n రాయాలి ఏ, బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు n రాయాలి బి. ఇది ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చాడు? అది ఎక్కడ ఇచ్చాడు? వాళ్ళు ఇచ్చింది ఇది కదా. మీరు ఇది ఎందుకు రాశారు అంటే మాకు తెలుసు. ఎక్కడుంది? మైండ్ లో ఉంది. If AB is equal to A, BA is equal to B అయితే A square is equal to A అవుతుంది, B square is equal to B అవుతుంది. ఇప్పుడు మీకు ఫస్ట్ ఏం కావాలి? A plus B whole square. మనం చిన్నప్పుడు రాసాం. చిన్నప్పుడు అంటే లాస్ట్ ఇయర్ కాదు, 2-3 రోజుల క్రితం. A plus B whole square అంటే A square plus AB
ప్లస్ బిఏ ప్లస్ బి స్క్వేర్. మామూలు నెంబర్స్ కి అయితే ఏం రాస్తాం? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. కానీ మ్యాట్రిసెస్ లో 2ab రాయకూడదు. ఎందుకు రాయకూడదు అంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈజ్ నాట్ కమ్యూటేటివ్. ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ కానవసరం లేదు, అందుకని ఇలా విడిగా రాయాలి. ఓకే, రాసిన తరువాత ఏ స్క్వేర్ అంటే ఏం రాయాలి? ఏ. ఏబి అంటే ఏం రాయాలి? ఏ. బిఏ అంటే ఏం రాయాలి? బి. బి స్క్వేర్ అంటే ఏం రాయాలి? బి. ఓకే, ఏ ప్లస్ ఏ 2a, b plus b 2b, that is 2 into a plus b. a plus b whole square is equal to ఎంత వచ్చింది? 2 into a plus b వచ్చిందా? పక్కా. ఇది అర్థమైందా? a plus b whole square ఎవడన్నా చెప్తాడా? a plus b whole cube చెప్పు. మీరు అన్నది అదే కదా, a plus b whole cube కనుక్కుందాం. a plus b whole cube నేను పొరపాటు ఇలా రాశాను, ఏమనుకోవద్దు. నేను మర్చిపోయి a plus b whole cube ని ఇలా రాశాను. a plus b into a plus b whole square రాసుకోవచ్చా? బట్ a plus b whole square అంటే పైనే ప్రూవ్ చేసాం 2 into a plus b అని. సో దీన్ని ఏమని రాయొచ్చు? a plus b into 2 into a plus b, that is 2 into a plus b whole square. ఇటు ముందు రాస్తే a plus b into a plus b whole square. బట్ మళ్ళా a plus b whole square అంటే మళ్ళా 2 into a plus b. ఆల్రెడీ 2 ఉంది, మళ్ళా 2 into a plus b అంటే 2 square into a plus b. So a plus b whole cube is equal to what? 2 square into a plus b. రాసుకోవచ్చా? ఓకే, థర్డ్ బిట్ ఏమంటున్నా? a plus b whole power 4, that is a plus b into a plus b whole cube, that is a plus b into a plus b whole cube అంటే 2 square into a plus b. 2 square ముందు రాస్తే a plus b whole square, మళ్ళా a plus b whole square అంటే మళ్ళా 2 into a plus b, that implies 2 cube into a plus b. ఓకే, ఇక్కడ దాకా అర్థమైందా? ఇక్కడ దాకా. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత అబ్జర్వేషన్స్ మొదలెట్టుకోవాలి. అరే ఇక్కడ పవర్ 2 ఉంటే పవర్ 1 వచ్చింది, పవర్ 3 ఉంటే పవర్ 2 వచ్చింది, 2 ఉంటే 1 వచ్చింది, 3 ఉంటే 2 వచ్చింది, 4 ఉంటే 3 వచ్చింది, n ఉంటే ఎంత వస్తుంది? 2 power 4 ఎక్కడొస్తుందిరా? అరే బుడ్డిగా ఇషాన్, a plus b whole power 4 జాగ్రత్తగా చూడు, నువ్వే చూడు. a plus b into a plus b whole cube, a plus b whole cube అంటే ఏమని రాశానో పైన. థర్డ్ వన్ a plus b whole power 4, దుర్గా ప్రసాద్. a plus b whole power 4 అంటే a plus b into a plus b whole cube. a plus b whole cube ఏముందో చూడు, a plus b whole cube ఏముందో చూడు. 2 square into a plus b. 2 square ముందు రాసుకుంటే a plus b into a plus b ఏమవుతుంది? a plus b whole square.